మలేషియాలోని సెపాంగ్లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో జరిగిన ఒక దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. భారత సంతతికి చెందిన నటి మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషాలిని కనిరన్ ఆలయంలో ఒక హిందూ పూజారి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఘటన గత నెలలో జరిగినప్పటికీ లిషాలిని సోషల్ మీడియా ద్వారా తన అనుభవాన్ని వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లిషాలిని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో వివరించిన ప్రకారం జూన్ 21న ఆమె ఒంటరిగా ఆలయానికి వెళ్లారు. ప్రార్థనల అనంతరం నిందిత పూజారి ఆమెను సంప్రదించి భారత్ నుంచి తెచ్చిన పవిత్ర జలంతో ఆశీర్వదిస్తానని నమ్మించాడు. ఆమెను తన ప్రైవేటు కార్యాలయానికి తీసుకెళ్లి మొదట ఒక ఘాటైన ద్రవాన్ని ఆమెపై చల్లాడు. తరువాత ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికంగా కలిస్తే అది దేవుడికి చేసే సేవ అవుతుందని చెప్పి వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ ఘటనతో షాక్ కు గురైన ఆమె ఆ సమయంలో కదలలేకపోయానని జూలై 4న పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. సెపాంగ్ జిల్లా పోలీసు చీఫ్ నార్హిజాం బహ్మాన్ ప్రకారం నిందితుడు భారత జాతీయుడు. ఆలయంలోని ప్రధాన పూజారి అందుబాటులో లేనందున తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నాడని తేలింది. పవిత్ర జలం చల్లినట్లు నటించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని బయట పెట్టొద్దని హెచ్చరించారని, ఒక్కవేళ బయట పెడితే నింద తనపైనే పడుతుందని చెప్పారని ఆరోపించారు. ఆలయ యాజమాన్యం వారు వెళ్లేసరికి నిందితుడు పరారయ్యాడని, గతంలో కూడా అతనిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ ఆలయ పరువు కోసం ఆ విషయాలను కప్పిపుచ్చారని ఆమె తెలిపింది. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, పవిత్ర స్థలంలో ఇలాంటి దారుణం జరగటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. For more updates, please subscribe Dutta Media.